నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఆకివీడు పెద్దపీట రామాలయ నిర్మాణానికి మే నెలలోనే శంకుస్థాపన. డిప్యూటీ స్పీకర్ త్రిబులర్. రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. పాడైపోయిన గోను సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అందించవద్దు. యనమదుర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు, ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాసు, పెన్నాడ శ్రీను, సింగపూర్ అప్పనులు గురువారం సీఎం చంద్రబాబును కలిసి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. భీమవరం వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో కూడా మీరు చెప్పడం జరిగిందని, తప్పకుండా భీమవరం వస్తానన్నారు. భీమవరం వెళ్లినప్పుడు ఈ దేవాలయం ప్రోగ్రాం పెట్టాలని సీఎం కార్యాలయం అధికారులకు తెలియజేశారు. ఆకివీడు పెద్దపేట రామాలయ నిర్మాణానికి సోమవారం అడ్వాన్స్ ఇస్తామని, 3-4 నెలల్లో పూర్తి చేస్తామని, మే నెలలో శంకుస్థాపన చేస్తామని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. పెదమీరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ₹1 కోటి విరాళాలు అందాయని, ప్రతి వారం గుడి నిర్మాణం పనుల గురించి వివరిస్తామన్నారు. తాను కావాలని చేస్తున్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారని, ఓట్లను చూపించి భయపెట్టి తనకు తన పార్టీ అధినాయకుల గ్యాప్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారన్నారు. అది రామాలయం గుడి అని ఉందని, గొంతెనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదన్నారు. దళితులు దేవతను అట్లతద్దినాడు మట్టితో ఆ రోజు ప్రతిష్ఠించి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారన్నారు. తన వల్ల రిజర్వేషన్ పోతుందని అంటున్నారని, మతం మారిస్తే రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు చెప్పిందని, బ్రిటిష్ ప్రభుత్వం నుండి దళితులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్ ఉందని 1936 బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎస్సీ కులానికి రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు. భక్తుల విరాళాల ద్వారా సమకూర్చడం అయింది. నిర్విఘ్నంగా చిన్న విఘ్నాలు రావచ్చు. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్, దాన్ని కూడా వారానికి ఒకసారైనా ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి, న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ, ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ దీని పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా? ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి మాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే ఏహ్యంగా నాకు అనిపించి, ఇంకొద్దిమంది ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు, ఇంకేదో అక్షరంతో P న్యూస్ ఏదో సంథింగ్, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో, అది రామాలయం అని, అది గుడి అని ఉంది. గుడి అంటే దానికి సడన్గా కొద్దిమంది చేరి అది గొంతేనమ్మ గుడి అని మాట్లాడారు. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గొంతేనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదు. గొంతేనమ్మ దళితుల దేవత. మట్టి నంది ప్రతిమ అట్ల తద్ది రోజు చేసి, గతంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల దళిత వాడల్లో రామాలయం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ మట్టితో చేసిన ఆ ప్రతిమని ఆ దేవాలయంలో ఆ రోజుకి ప్రతిష్ఠించి ముందు ఊరేగింపు చేసి, ఎవరన్నా చందాలు ఇస్తే చందాలు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేయటం అనేది, దేవతామూర్తిని నందిలో చూసుకొని ఒక చోట ఉంచి
వెంటనే నిమజ్జనం చేయటం, అది రాముని దేవాలయంలో ఉంచడం అనేది చాలా ఎక్కువ ఆనవాయితీ. రామాలయం అని చెప్పి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నా ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ వెనకున్న పత్రిక ఏదైతే ఉందో ఈ గొట్టాల్లో అది లేదు. ఆ వెనకున్న ఆ పత్రిక, ఆ విలేకరి స్టడీ చేసి స్పెసిఫిక్గా నన్ను క్రిటిసైజ్ చేస్తూ రాసిన ఆర్టికల్లో కూడా చాలా స్పష్టంగా సుమారు శతాబ్దం నాటి రామాలయము అని చెప్పి వాళ్ళు కూడా బస్ రికార్డులు వెరిఫై చేసుకుని చెప్పుంటారు. సో చెప్పిన తర్వాత ఎవడో కోన్కిస్కా గొట్టంగాళ్ళు నీళ్ళు కుమారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆకివీళ్ళలో ఏముందో వాళ్ళకి ఏంటి సంబంధం? అక్కడ ఏముంది, అక్కడ ఆకివీడి రికార్డులో ఉంది. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు రెచ్చపెట్టవద్దు రఘురామరాజు ఖబర్దార్ అని ఎవడో ఏదో మాట్లాడతాడు. నేనేం చిచ్చు పెట్టాను? ఏ చిచ్చులు ఉండకుండా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అని 4 మంచి మాటలు చెప్పాను. వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు వాక్కుంటే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ ప్రతిసారి నేను సమాధానం చెప్పను. మభ్య పెట్టాలని చూసే కొన్ని ఛానల్స్ వాళ్ళకి మీకు తెలియక చెప్తే వినండి, తెలిసి చెప్తే మీ కర్మ, అది మీ ఇష్టం. సో ఆ విని 3,000 5,000 మంది మోసపోతారు. నన్ను 4 మాటలు అనుకుంటారు. దానికి నేనేమీ పెద్దగా బాధపడను. నా వలన ఏదో రిజర్వేషన్స్ పాడైపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో చెప్పాం, సుప్రీంకోర్టు చెప్పింది 1950 ఆర్డర్ ప్రకారం ఒకసారి మతం మారితే రిజర్వేషన్స్ వర్తించు అని చెప్పారు. దానికి కూడా ఒక బేసిస్ ఏంటంటే, ఇది ఎవరైనా సరే నెట్లో కూడా లోడ్ చేసుకోవచ్చు, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. ఇది చాలా స్పష్టంగా 1936 అనగా 90 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో, మన దేశాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించేవారు కాబట్టి అప్పుడు కూడా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒకరిద్దరి వలన ఈ రిజర్వేషన్స్ అనే ఐడియా వచ్చింది కాదు. అంబేద్కర్ గారు అవరేలా కృషి చేశారు. అప్పటికే ఉన్న రిజర్వేషన్ని మరింత పదునుగా ఉండేలాగా. ఇక్కడ 1937లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న 5 ప్రావిన్సులకి 151 సీట్లు, 499 ఉండేవి పార్లమెంట్ స్థానాలు అప్పుడు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు దాన్ని. 151 స్థానాలు 1937లో రిజర్వ్డ్. 1937 ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేసి ఆయన గెలుపొందారు. నీకు నీ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందో తప్ప ఇన్ఫ్యూజ్ చేయటం ఆ స్వేచ్ఛ నీకు రాజ్యాంగంలో ఇవ్వలేదు. దీని గురించి చెప్పినప్పుడు ఇది అన్యాయం అంటున్నారు. అది చెప్పినప్పుడే ఇది చెప్పినప్పుడు అదే ఈ మతంలో కూడా నువ్వు కావాలనుకుంటున్నప్పుడు, ఇదే కులానికి ఈ మతంలో కూడా కావాలనుకుంటున్నప్పుడు, మరి ఇంకా నీకు దీన్ని తప్పు పెట్టే అవసరం ఎందుకు వచ్చింది? ఈ సునీల్ కుమార్, ఈ బ్యాచ్ వాళ్ళకి తెలుసు ఇది ప్రూవ్ అయితే ఏమవుతుంది అనేది. అది ప్రూవ్ అవ్వకుండా ఈలోపు రకరకాలుగా నేను మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే మూకమ్మడిగా దళిత క్రైస్తవుల ఓట్లు పోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అమాయకుడా ఈ ఓట్లు పోగొట్టుకోవడానికి? చర్యలు తీసుకోరా రఘురామకృష్ణరాజు మీద? ఇంకా అలా చూస్తూ ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని ముంచేసినట్టు మిమ్మల్ని ముంచకుండా ఉంటాడా అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు రాడు ఛానల్స్లో ఒక చంపుడు. ఇవన్నీ మా పార్టీ మీడియా వాళ్ళు చూసి సార్ ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్పి ఇలాగా వాళ్ళకి నోట్ పెట్టేస్తే ఈ పరిమాణ వాళ్ళకి పని జరిగిపోద్దని చెప్పి ఎదవ ఫీలింగ్. ఏదో హింసాత్మక సంఘటన క్రియేట్ చేసి నన్ను ఏదో చేయాలని ఆ నీళ్ళు కుమార్కి తోడు ఇంకొక నీళ్ళు కుమారు లేస్తే మనిషిని కదా, లేకపోతే దేని వస్తే వారం సైడ్ ఇంకోడేమో నన్ను రానవట్లేదు అంటాడు రాజమండ్రి నుంచి, ఇంకొకడేమో ఏదో మాట్లాడతాడు ఆర్డీఓ నుంచి ఏదో మొత్తం మీద ఐఏఎస్ అయ్యాడు, ఏదో పోస్ట్ చేశాడు, ఏదో పెద్ద సూపర్ ఏదో చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయిన రేంజ్లో ఒకడు మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు, వార్నింగ్లు ఇస్తారు. ఎవడు పట్టించుకుంటాడు?
ఫింగర్ వార్నింగ్లు ఎందుకు ఇస్తాడో తెలియదు. ఇవన్నీ పూర్వం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరికి పెద్దగా పోటీ చేసే అర్హత కూడా ఉండదు. వీళ్ళందరూ పైగా దళిత క్రైస్తవుల హక్కుల కోసం దారుణంగా పోరాడేస్తున్నారు. మేము అంతా వ్యతిరేకంగా ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు, తెలుగుదేశం పార్టీ ఏమైపోద్ది, ఇటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటారా అని చెప్పి మాట్లాడతాను. నేనేం మాట్లాడాను? మీడియా మిత్రులు మీరు ఉన్నారు. రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడా. నాకు నచ్చిన దేవుణ్ణి నేను పూజించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ 25 ప్రకారం ఉందో దాని ప్రకారమే నేను ఆ గుడికి వెళ్దాం అనుకున్నాను. నువ్వు రావడానికి వీల్లేదంటాడేంటి? అక్కడ విగ్రహం ఉందా, నువ్వు దండటానికి వీల్లేదంటుందండి పెంటమ్మ. ఇది కొట్టేస్తానికి వస్తే కొట్టి చేసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ దానికి మళ్ళీ రాజకీయానికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్, ఇది తీసేయాలి సార్. మాది మా ముఖ్యమంత్రి గారిది ఫెవికాల్ బంధం. మీరు ఎంత ఎదవేర్పులు ఏడిచినా గతంలో జగన్మోహన్ రెడ్డిని అలాగే ముంచేశాడంటే ముంచాల్సి వచ్చింది కాబట్టి ముంచేసాం జగన్మోహన్ రెడ్డిని, తప్పదు కాబట్టి. ఈ రకంగా మీరు మొత్తం మారినా కూడా మీకున్న రిజర్వేషన్లు ఏమి పవరా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టేశాడు, లేకపోతే ఇంకెవరో అసెంబ్లీలో పెట్టేశారు అంటే ఏముంది, ఆటోమేటిక్గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయిపోద్ది. అది అవ్వదమ్మా, అది పార్లమెంట్లో పెట్టాలమ్మా. 2/3 మెజారిటీ ఉండాలి. నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ది స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. ఇదంతా అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పదే మా విగన్ వస్తుంది, నేను వస్తాను, మా విగన్ తెస్తాను ఆయన అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం యనమదురు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేయాలన్నారు. పాడైపోయిన గోనె సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అందించవద్దని, రైతులకు అందించే గోనె సంచుల విషయంలో రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ రబీ సీజన్ ద్వారా ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులను రైతులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం మాట్లాడుతూ రైతులు దళారీల బారిన పడకుండా నష్టపోవద్దనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మండలంలో సుమారు 8,261 ఎకరాలు సాగు చేశారు. మన మండలం 8,261 ఎకరం. మొత్తం రైతుల సంఖ్య 3,442 మంది రైతులు ఈ వ్యవసాయం చేశారు. ఈ రబీలో భీమవరం మండలంలో 34,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. అంచనా వేసాం 34,000 మెట్రిక్ టన్నులు మంచి పంట పండింది. దీంట్లో సుమారు 26,605 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఎంత పండించారు అంత పంట కూడా ప్రభుత్వం తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. మా ధాన్యం ఆఖరికి వచ్చేటప్పుడు కొంటారో కొనరో అని భయాందోళన చెందవలసిన పని లేదు.
చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు కోసం 6,65,125 గోను సంచులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధాన్యం ధర ఏ గ్రేడ్ అయితే 75 కేజీలు 1,792 రూపాయలు, సాధారణ రకం అయితే 1,777 రూపాయలు. రైతులు గమనించి మీ ధాన్యాన్ని ఇక్కడికి రైతు సేవా కేంద్రం వరకు వచ్చి ఈ కొనుగోలు సెంటర్లో మీ శాంపిల్ చూపించి మీ ధాన్యాన్ని మిల్లుకు పంపించాలని చెప్పి కోరుతున్నాను. భీమవరం మండలంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద సుమారు 2,582 మంది రైతులకు 3 విడతలుగా 5,02,00,000 రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రైతుకి 7,000, 7,000, 6,000 3 దఫాల కింద 20,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం రైతుల పాలిట ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం లాగా కాదు, మీరు ధాన్యం సంచులు తీసుకుని ధాన్యం పట్టి లారీ మీద ఎగుమతి చేసిన 24 గంటల లోపల మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఏ రైతు కూడా మాకు డబ్బులు పడలేదు అనే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఏలుముద్ర వేస్తే మీ అకౌంట్ లో డబ్బులు వచ్చి పడతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రబీ సీజన్ లో రైతు మంచి పంట పండింది. అందరూ కూడా రైతులు కోసిన వాళ్ళు చెప్తున్నారు, మాకు 50 బస్తాలు అయినాయండి, మాకు 55 బస్తాలు అయినాయండి, మాకు 60 బస్తాలు అయినాయి అని చెప్తున్నారు. చాలా సంతోషం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. మీరు తొందరగా మోసాలు చేసి మీ పండిన పంటని మిల్లర్స్ కి పంపించవలసిందే కోరుతున్నాను. ఇక్కడ రైతులు ఉన్నారా? మీకు అందరికి అర్థమైందా? మీరు తెలుసుకోవాల్సిన పాయింట్లు అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పేపర్ ఇచ్చేసి మన పని అయిపోయిందని వెళ్ళిపోతే అది అమౌంట్ జమ కాదు. వెంటనే ఇమీడియట్ గా అమౌంట్ అవ్వాలి అంటే మీ వెళ్ళిపోతే కంపల్సరీగా ఫలానా వెంకటేశ్వరరావు గారు, ఫలానా నాగేశ్వరరావు గారు, ఫలానా సుబ్బారావు గారు ఇచ్చారనేది ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా. ఆ సబ్జెక్టే మీకు చెప్పారు. బాగా రైతులకి చాలా అవసరమైన సబ్జెక్ట్ చెప్పారు. చాలా ఓపిక్ గా వెంకటేశ్వరరావు గారు నేను ఎక్కడ వినలేదు. చాలా బాగా మీ రైతులందరూ కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఇవాళ సొసైటీల ద్వారా, ఎందుకంటే గతంలో మనం గతానికి వెళ్తే చాలా చరిత్రది. రైతులు ఎంత బాధపడ్డారో, ఎన్నిసార్లు మనం రోడ్డు ఎక్కేమో మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అన్నదాత సుఖీభవ 3 విడతలుగా ప్రతి రైతుకు డబ్బులు వేయటం కానీ, ఈ రోజున పండించిన ధాన్యాన్ని ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అని ఈ సొసైటీల ద్వారా కొనుగోలు చేయటం కానీ, అమౌంట్ డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీ రైతులకు అందరికి ఇచ్చింది. అవునా కదా? ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ చేయటం, మరి మేము అందరం కూడా రావటం కూడా జరిగింది. వాళ్ళ ద్వారా, ఇక్కడ అధికారుల ద్వారా చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా ఆయన వెంకటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు. మీరు అందరూ కూడా ప్రతి రైతు కూడా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోండి. మన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీ రైతుల కోసం ఆలోచన చేస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారనే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏమైతే వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాలు కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చుందనలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే పండించిన ధాన్యం కూడా మరి త్వరితంగా వారు పండించిన ధాన్యాన్ని 24 గంటల వరకు వాళ్ళు కామన్ వెరైటీకి 2,369, పైన వెరైటీకి 2,380 రూపాయలు, 89 రూపాయలు మరి రేటు కూడా ఇచ్చి వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి మన రాష్ట్రం. ఈ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం కాకుండా రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు కూడా మరి 50%, 40% సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానించి, స్ప్రేలు కానించి ఇతర పనిముట్లు అన్నింటిలో కూడా మరి ప్రభుత్వం మరి 10 సంవత్సరాలకు ఒకసారి మరి దరఖాస్తు తీసుకునే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రైతులకి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారికి ఓటేసి ఇవాళ మనం చేసిన గొప్ప పనికి మనకి అంత అనుక్షణం కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ రైతులకి ఒక కాలువ విషయంలో కానీ, ఒక డ్రైనేజ్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా, ఒక రోడ్ల విషయంలో కానీ ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. అది మనందరికీ మన కళావసరం. ఈ ధాన్య కొనుగోలులో రైతులు గమనించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి 2-3 మాటలు నేను చెప్తాను. మనకి భీమవరం మండలం సంబంధించి దాదాపుగా
34,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. దాంట్లో 30,000 పైగానే ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొట్టడం జరుగుతుంది. కొన్ని రకాల ధాన్యాలు అయితే రైతులు వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటారు, మిగతాదంతా కూడా ధాన్యం పట్టుబడికి వస్తుంది. అట్లానే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరవాసరం మండలానికి సంబంధించి దాంట్లో కూడా 43,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని వసతులు ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి గోనెసంతులు కానించి సిబ్బంది నియామకం అంతా కూడా చేపట్టి వాళ్ళకి తగినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. భీమవరం బార్ అసోసియేషన్ కి 2026-27 సంవత్సరానికి గాను జరిగిన ఎన్నికల్లో 18 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ మోగంటి శివకృష్ణ ఆధ్వర్యంలో భీమవరం బార్ అసోసియేషన్ రూమ్ లో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్ ఏలేటి యోహాన్, వైస్ ప్రెసిడెంట్ ఆరేపల్లి నటరాజు, ప్రధాన కార్యదర్శి బడుగు అశోక్ బాబు, జాయింట్ సెక్రటరీ సానా నాగబాబు, లైబ్రరీ సెక్రటరీ కందులు సుబ్బరాజు, పాకెర్ల శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కొప్పునీడి శ్రీనివాస్, ట్రెజరర్ కె భాగ్యలక్ష్మి, లేడీ రిప్రజెంటేటివ్ జి ఉమారాణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జి సుందర్ కుమార్, దుర్గా ప్రసాద్, కె జ్యోతి, కె హరీష్ బాబు, జి కిరణ్ బాబు, ఎన్విడి మల్లిక, జి నవీన్ కుమార్, ఏ నాగబాబు, ఆరేపల్లి పద్మ, ఎం రామకృష్ణ, వెంకటేష్లు ప్రమాణ స్వీకారం చేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కూడా న్యాయవాదుల సమస్యలపై పోరాడతామని, న్యాయవాదుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారి నిర్దేశించిన రూల్స్ ని అంతఃకరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నా బాధ్యత నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా భీమవరం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నా బాధ్యతలు నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారు నిర్దేశించిన రూల్స్ ని అంతఃకరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా భీమవరం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నా బాధ్యతలు నిర్వహిస్తానని దైవ సాక్షిగా
బార్ అసోసియేషన్ తరపున 2026-27 సంవత్సరం గాను జరిగిన ఎన్నికలలో మా యొక్క టీం అంతా కూడా ఘన విజయం సాధించింది. ఈ బార్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయవాదులకు అందుబాటులో ఉండి న్యాయవాదులకు సంక్షేమం కొరకు పాటుపడతాం, న్యాయవాదుల యొక్క సమస్యలపై పోరాడతామని, ఏ విధంగా రాజీ లేకుండా పోరాటం చేస్తామని కోరుతున్నాం. మరి ఈ అవకాశం కల్పించినటువంటి సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి సమస్యను తీర్చడం కోరుతున్నాం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి భీమవరం బార్ అసోసియేషన్ కి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో 18 మంది సభ్యులు ఉన్నారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లేడీ రిప్రజెంట్, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్, లైబ్రేరియన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 11 మంది. ఈ కమిటీ అంతా కూడా భీమవరం బార్ అసోసియేషన్ న్యాయవాదుల యొక్క సమస్యలపై పోరాడొద్దని, ప్రతి విషయంలో న్యాయవాదులకు అందరికి అందుబాటులో ఉంటుందని, ఈ నూతన కమిటీని ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏది కమిటీ ఎన్నికైందో న్యాయవాదుల సమస్యపై నిత్యం పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతూ, నేను లేడీ రిప్రజెంటేటివ్ గా గత కొన్నాళ్ళుగా యునానిమస్ గా ఉన్నా. ఈ ఇయర్ కంటెస్ట్ అయ్యింది. ఈ ఇయర్ లేడీ రిప్రజెంటేటివ్ గా సీనియర్ అడ్వకేట్స్, మిగతా వాళ్ళందరి ప్రోద్బలంతో, నా తోటి న్యాయవాదుల సహకారంతో, తక్కువ మెజారిటీతో అయినా గానీ చాలా ఉత్కటంగా జరిగిన ఎన్నికల్లో నేను గెలుపొందడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయవాదులందరూ, మా న్యాయవాద కుటుంబం అంతా కలిసి ఒకే తాటిపై నిలబడి మిగతావి రాజకీయాలు, రాగద్వేషాలు ఏమీ లేకుండా నన్ను కంఠంతో నిలబెట్టడం జరిగింది. ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు నా సాయశక్తిలో కృషి చేస్తాను. కొన్నేళ్లుగా ఈ బార్ అసోసియేషన్ లో లేని టాయిలెట్స్ కానీ మిగతావి కానీ మా హయాంలో రావడం జరిగింది. దానికి మాత్రం ప్రెసిడెంట్ గారు, మిగతా వాళ్ళు, ఏలూరు అండ్ హైకోర్టు వాళ్ళ ప్రోద్బలంతో ఇక్కడ వాష్రూమ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయంలో ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ఫుల్ చెప్పుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే లేడీస్ సంబంధించిన ఎలాంటి విషయాల్లో అయినా కానీ ముందుండేలాగా ప్రోత్సహించాలని, నా తోటి వాళ్ళు సహకారాలతో ముందుకు నడిచేలాగా చూడాలని కోరుకుంటున్నాను. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. భీమవరం బార్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ మెచ్చుకునే విధంగా అందరి మెప్పు పొందుతూ మా టెన్యూర్ లో మేము చక్కగా పనిచేస్తామని మేము హామీ. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు రాతలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ఏబిఎన్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు తప్పుడు రాతలపై ఏబిఎన్ రాధాకృష్ణపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాధాకృష్ణ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పీవీఆర్కే ఆంజనేయరాజు, కరిమరిక మల్లికార్జునరావు, గులిపల్లి ఆచారావు, రణస్థల మహంకాళి, వేగేశ్న జయరామకృష్ణంరాజు, పెనుమస ప్రసాదరాజు, జి ధనుంజయ, బడుగు బాలాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4వ తారీఖున ఆంధ్రజ్యోతి అధిపతి అయిన రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకి మరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. ఆడవాళ్ళు అంటే గౌరవం లేకుండా పిల్లల్ని చెల్లెల కింద మార్చి పెళ్లిళ్ళు చేస్తారని మాట్లాడాడంటే అది మరి అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు కూడా జనాలకు అర్థం కావట్లేదు. అలాంటి మాటలు ఎవరో మాట్లాడరు. ఎవరైతే అలాంటి పనులు చేస్తారో వాళ్ళకి అలాంటి ఐడియాలు వస్తాయి. కాబట్టి దాని మీద వెంటనే రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ పథకాలు ఇవ్వకుండా రోజుకు ఒక క్షేమను బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరలించడానికి ఎన్ని జరుగుతున్నాయి. ముందు తిరుపతి ప్రసాదంలో కల్తీ కలిసిందని చెప్పి తిరుపతి లడ్డు విషయం తీసుకొచ్చి కొంతకాలం ప్రజలను డైవర్ట్ చేయడం జరిగింది. ఏదైతే TV5 అధిపతి ఉన్నాడో ఆయన రాసలీలలు వీడియోలో మరి రాష్ట్రం అంతా కూడా చూశారు. అయినా సరే పవిత్రమైన తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఆయన్నే కొనసాగిస్తూ మరి అదంతా కూడా మేము మనందరం ప్రశ్నిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ప్రజలను మళ్లించడానికి మళ్ళీ రాధాకృష్ణ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఇలాగ ఎన్ని చేసినా గానీ ఆ TV5 ఆంధ్రజ్యోతి కూడా ఒక కమ్మ కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఇష్టానుసారంగా రాతలు రాస్తూ ప్రజల్ని తప్పుదో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి తొందరలోనే ప్రజలు మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ఈ పేపర్ ఈ ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో అవి మీడియా ఛానల్లా పనిచేయట్లేదు. ఒక కమ్మ వారికి కావాల్సిన ఛానల్స్ లాగే నిస్సిగ్గుగా మరి ప్రచారాలు చేస్తూ రాతలు రాస్తూ ఇంత దారుణం చేస్తున్నారు. మరి రాధాకృష్ణ కూడా ఒక జర్నలిస్ట్ అయి ఉండి మరి ఇలాంటి పనులు చేసిన వల్లనే
ఒక సాధారణ రిపోర్టర్ గా ఉన్న రాధాకృష్ణ ఇవాళ ఏబిఎన్కి అధిపతి అయ్యి ఇంత డబ్బు ఎలా సంపాదించాడంటే ఇలాంటి బ్రోకర్ల పనులు చేసిన వల్లనే ఇవాళ ఆ స్థితికి రాగలిగాడు. అలాంటి మాటలు కూడా అలాంటి వ్యక్తుల నోట్లంటేనే వస్తాయి. కాబట్టి 4వ తారీఖు వీకెండ్ కామెంట్ దాంట్లో అంత నిస్సిగ్గుగా దాన్ని ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడినందుకు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ ఆందోళన మరీ ఉధృతం చేస్తాం. పోలీస్ స్టేషన్ లో కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ కూడా ఇచ్చి మరి కంప్లైంట్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా న్యాయపరంగా కూడా రాధాకృష్ణ మీద చర్యలు తీసుకుంటానికి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. రాధాకృష్ణ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడంటే ఆ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి రావడానికి ఎన్నో యథో పనులు చేసి ఆయన ఈ స్థాయికి వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా రాష్ట్రాన్ని దోసుకోవడానికి ఆయనకు ఛానల్ పెట్టి ఇక్కడ నాయకులందరినీ కాపాడుకోవడానికి పెట్టినట్టు ఉంది. రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. చాలా సంపద అంతా మరి దోసుకొని తరలించుకుంటున్నారు. కాబట్టి ఈ రాధాకృష్ణ గారు ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం కోసం మరి ఈ దోపిడీ వ్యవస్థని తప్పించడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ మరి వారి భార్యల్ని మహిళల్ని చాలా అవమానకరంగా మాట్లాడేటంటే ఈయన గతంలో మరి ఎంతమంది చెల్లెలుగా భావించి ఎంతమంది భార్యల్ని చెల్లెలుగా భావించి పెళ్లిళ్ళు చేశాడో ఆయన కూడా ఒకసారి ఆయన పేపర్ ద్వారా తెలియజేస్తే బాగుంటదని, అదే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆయన వయసుని ఆయన పెద్దరిగాన్ని దృష్టిలో పెట్టుకొని క్షమాపణ చెప్పి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మరోసారి రాధాకృష్ణ వీకెండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భార్యల్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ముందుగా దేశాధ్యక్ష క్షమాపణ చెప్పాలి. అతని మీద మేము ఉండి పిఎస్ పోలీస్ స్టేషన్ లోని మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా బేసిక్ క్షమాపణ చెప్పి ఈ కంప్లైంట్ తీసుకొని ఎక్కడైతే పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కంప్లైంట్ అవుతున్నా అన్ని కంప్లైంట్ మీద కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పివిఎల్ గారి ఆధ్వర్యంలో ఉండి పోలీస్ స్టేషన్ కి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం. కేసు కట్టకపోతే రానున్న రోజుల్లో ఇది ఇంకా ఉధృతం చేసి ఇంకా సీరియస్ గా తీసుకుని మహిళా మహిళలందరితో చెప్పు దెబ్బలు కొట్టించే పరిస్థితి రాధాకృష్ణ గారికి వస్తుంది. ఆయన ఉన్న స్థాయిలో ఉన్నవాడు ఉన్న స్థాయిలోనే మాట్లాడాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడకూడదని తెలియజేస్తారు. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాలని, ఇది ప్రజాప్రభుత్వం సాధించిన విజయమని రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించిన సందర్భంగా భీమవరం పట్టణంలోని 5, 8, 9, 14, 26, 29 వార్డుల్లో సంబరాలు చేస్తూ రంగవల్లులు వేశారు. విజేతలకు బహుమతులను అందించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించడం చాలా సంతోషంగా ఉందని, ఇది ప్రజా రాజధాని అని అన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ అమరావతి చట్టబద్దత బిల్లును లోక్సభ ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని, అమరావతి రైతుల త్యాగం పోరాటానికి సరైన గుర్తింపు దక్కిందన్నారు. పార్టీ సీనియర్ నాయకులు మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, వివిధ దేవాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, గంధం రాధా, గంగాధర్, గుండేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐజాక్ బాబు, విజ్రోతి రాఘవులు మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో మనకి రాజధాని లేకుండా కొందరు చేశారు గతంలో. దానికి మనకి రాజధాని కోసం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఎంత కృషి చేశారో మనకు తెలుసు. ఆయన చేసిన కృషి, ఆయన చేసిన కష్టం మనందరం కళ్ళారా చూసాం. కానీ 2019-24 మధ్యన రాక్షస పరిపాలన వచ్చింది. ఆయన వచ్చిన కాడి నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటంటే అమరావతి అనేది లేకుండా, రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేయాలని కేవలం ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే 3 రాజధానులని లేదా ఏ మాటలు మాట్లాడడం జరిగింది. ప్రజలకు అర్థమయ్యి మన పిల్లల భవిష్యత్తు ఉండదు, రాష్ట్రం మంచి రోజులు రావాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా కేవలం కూటమి ప్రభుత్వం రావాలి, కూటమి గెలిపించగల ఉద్దేశంతో 2024లో అత్యధిక మెజార్టీ ఇవ్వడం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి వర్యులు మన లోకేష్ గారు కానీ, మన మోడీ గారు కానీ అందరూ కృషితో ఈ రోజున మనకు అమరావతి అనేది ఒక పర్టికులర్ గా డిక్లేర్ చేయడం జరిగింది. పార్లమెంట్ లో ఏకపక్షంగా మరి అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి బిల్లు పాస్ చేసి మనకి శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేస్తానికి ఎంపీలు అనగా అన్ని పార్టీ నాయకులు కూడా ముందుకొచ్చి మనకి శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేస్తాం జరిగింది. చట్టం ఒక రాజకీయ పార్టీ ఒక మంచి పని చేస్తే మరి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి
కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనికి కూడా ప్రజలు ఎదురొచ్చి నీరాజనాలు పడటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, కూటమి ప్రభుత్వానికి మచ్చ చెయ్యాలని చూడకండి. ఎందుకంటే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదేలు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక ఐక్యాన్ని ఇంచుమించు 20-25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చూడాలని ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈ 20 నెలల కాలం పాటు ఈ పరిపాలన చూశారు, 5 సంవత్సరాలు నీ పరిపాలన కూడా చూశారు. ఇసుకుపోయిన ప్రజలు ఇవాళ అసలు కన్నెత్తి చూస్తలేదు. అయినా కాపని ఏదో టీవీ ముందుకు వచ్చి ఏదో మాట్లాడటమే తప్ప అది ప్రజలు మీ మాటలు తీసుకునే పరిస్థితిలో లేరు. మరి ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారంటే దీన్నైనా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి చట్టసభల్లో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి పార్లమెంట్ లో అన్ని కూడా మరి చేయటం చాలా అభినందనీయం. శాసనసభలో భవిష్యత్తులో కూడా ఇక్కడ చేయడానికి లేదు, అంత పటిష్టంగా మరి చట్టం చేశారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అమరావతి మాకు ఒక రాజధాని ఉన్నది, ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇక్కడ అందరూ కూడా చాలా సంతోషం. ఇప్పటివరకు చాలా మంది ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఈ అమరావతి రాజధానిని చట్టబద్ధత చేసిన కారణంగా పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఉద్యోగాలకు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళక్కర్లేకుండా విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్లేస్ లో ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులకి దగ్గరగా ఉండి ఎంతో చక్కటి భవిష్యత్తుని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి, చట్టబద్ధత చేసిన అమరావతిని చట్టబద్ధత చేసిన కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సంతోషంతో ఈ మహిళలందరూ కూడా ముగ్గులు వేసి చాలా ఆనందపరిచారు మన అందరికీ. మనకు ఉభయ సభల్లో కూడా కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, మన లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీలు, మనందరూ కూడా ఈ అమరావతి రావడం మనకి సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇలాగా మనకి ఈ అమరావతి రావడానికి కారణం అన్ని పార్టీలు కూడా కారణం మద్దతు అయ్యారు. అలా ఒక పార్టీ మద్దతు కావడం మనకి. అయినా ఈ అమరావతి రావడం వల్ల మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి, మన పిల్లలు ఉద్యోగాలు చేయడానికి దూరం ఊరలు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అలాంటి విజయవాడలో అమరావతి రాగానే మన పిల్లలు మన ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ అమరావతి రావడం మనకి చాలా ఆనందకరం, సంతోషకరం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటని ఇన్ని సంవత్సరాలు కూడా మన రాష్ట్రం విడిపోయి 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అప్పటి నుంచి కూడా మనం రాజధాని లేని రాష్ట్రంగా మనం జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి రాజధాని అమరావతి అని ప్రకటించడంతో దేవతల రాజధాని అమరావతి, ఇప్పుడు ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి. దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.